ఓకే నా ఎఫ్ఎం వింటారా? రాగాల సిగలోన సిరిమల్లివే. అసలు నువ్వు పాట పాడుతున్నావా, పాట అమృతం లాగా తాగేస్తున్నావా? పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిలు వింటుంటే, భూలోకమే ఆనందానికి. ఇక మనం ఎఫ్ఎం స్టేషన్ మారుద్దాం. జాబిలంటే చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఈ పెళ్ళికి ఏమైనా ఉండాలి? 4 చికెన్ రైస్లు, 4 ఫ్రైడ్ రైస్లు, ఒక పలావు, ఒక బిర్యానీ. కాదు, పెళ్లి చేసుకోవడానికి హోటల్ పెట్టడానికి. అరే రాజు, హాయ్ చైతు అన్న. ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్నావు. మంచిగా ఎఫ్ఎం వింటూ ఉన్నావు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నువ్వు ఒక్కడే ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేస్తే సరిపోద్దా? ఓ తమరు కూడా చేస్తారా? నేను కూడా రాజు ఎఫ్ఎం విందామని వచ్చా. ఓకే నా ఎఫ్ఎం వింటారా? అది వినాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రాగల, రాజు దగ్గరికి రావాలి. రాజు దగ్గరికి రావాలి. గమ్స్మీ కూడా ఇక్కడికి వస్తే రాజు ఎఫ్ఎం వినొచ్చు. రాజు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. 2 వారాలైంది నిన్ను కలిసి. అవును, వెంటనే నాకు బోరింగ్ అనిపించింది రాజు కదా. నిన్ను కలవాలి, మళ్ళీ నీతో కలిసి పాటలు పాడాలి, నీ పాటలు వినాలి, దానికోసమే వచ్చేసా. అసలు వస్తాను అనుకున్నావా? లేదన్నా, అసలు ఊహించలేదు. రాత్రి కాల్ చేయగానే నేను షాక్ అయ్యా. మళ్ళీ అన్నగారు ఏం ఆడుకోవడానికి వస్తున్నారు నాతో, ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు అని స్టూడియో చేశాం కదా. నువ్వు ఎంజాయ్ చేయలేదు, నేను ఎంజాయ్ చేయలేదు. యూత్ ఉన్నప్పుడు అవును, వయసు అయిపోయాక చేస్తామా అది. కాబట్టి ఈ టైంలోనే ఎంజాయ్ చేయాలి, ఈ టైంలోనే పాడాలి, అంతే కదా. చాలా నీ కోసం ఏం తెచ్చాను గెస్ట్ చేయి. స్వీట్ అంటే ఇదిగో మామూలుగా తెలిసిందబ్బా, నా కళ వచ్చింది. వస్తున్నాడు ఈ రోజు స్వీట్ బాక్స్ పట్టుకొస్తున్నాడు. తెల్లవారే కళలు నిజం అవుతాయంట. యాక్చువల్గా ఏమనుకున్నాను తెలుసా, నీకు చేపల కూర అంటే ఇష్టం అన్నావు కాబట్టి అసలు వచ్చి నీ కోసం కుక్ చేసి మంచిగా చేపల కూర ఇద్దరం కలిసి తిందాం అనుకున్నా. కానీ దానికి ఇంకో రోజు ప్లాన్ చేద్దాం. అంతేనా? ఎందుకంటే రాబోయే ఇక్కడే చేద్దాం, ఈ ఇంట్లోనే. ఓకేనా? నీకు నచ్చిన చేపల కూర ఇద్దరం కలిసి చేద్దాం, తప్పకుండా పాటలు పాడుకుంటూ. ముందు మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక 4 ఐటమ్స్ చెప్తా. లడ్డు ఉంది, మైసూర్ పాక్ ఉంది, జిలేబీ ఉంది, జాంగ్రీ. మైసూర్ పాక్ పక్కన పెట్టేసి లడ్డు ఇవ్వు. లడ్డు జాంగ్రీ కూడా ఉంది, అది పక్కన పెట్టేసి. అంతే, డన్. లడ్డు మంచి లడ్డు. ఇదిగో రాజు. ఆహా రాజు, ఎలా ఉంది లడ్డు? బాగా ఎంజాయ్ చేసావా? ఎక్సలెంట్. లడ్డు అంటే ఇష్టమా నీకు? అంటే మెయిన్ నీకు డ్రమ్స్ అంటే ఇష్టమా? అవునండి, తమన్ లాగా. నాకు డ్రమ్స్. శివమణి అనే పేరు విన్నావా? విన్నా. అవును, ఏఆర్ రెహమాన్ సార్ దగ్గర పనిచేస్తారు. డ్రమ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. మంచిగా ప్లే చేయి రాజు. ఆ రోజు మంచిగా పాట పాడదాం, ఇద్దరు కలిసి కలిపి పాడదాం పాట. తప్పకుండా. ఓకేనా? ఇప్పుడైతే నువ్వు పాడేసి. ఓకే, తప్పకుండా. రైట్. ముద్దబంతి నవ్వులు, మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు, మూగ బాసలు, ముద్దబంతి నవ్వులు, మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులు, మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా. అయితే నేను ఒకటి అడుగుతా, నాకు నచ్చింది నీకు
తందనారే నన్న ఆ పాట ఐడియా ఉందా రాజు? ఐడియా ఉంది కానీ నేను చిలక నవ్వుల వాడే అంత వినలేదండి. అంత వెళ్ళదా? సరే, నీకు నచ్చిన మంచి అన్నమాచార్య కీర్తన. ఓకే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సూపర్ రాజు. సో మొత్తానికి నువ్వు ఒక్కటి కాదు అన్ని సకల కళలు నేర్చేసుకోవాలి, అన్ని మ్యూజిక్. తప్పకుండా. ఎలా ఉంది మృదంగం? సూపర్, చాలా బాగుంది. అసలు అసలు టైం తెలియట్లే నాకైతే. ఇంకేంటి రాజు, మొత్తానికి అసలు నువ్వు పాట పాడుతున్నావా, పాట అమృతం లాగా తాగేస్తున్నావా? నేనా? నేను తాగట్లా, పాడుతున్నా. ఎందుకంటే నువ్వు సిస్టర్ని చూపించావు, అన్నయ్య అంది, నువ్వేమో ఇంకా యంగ్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే 10th అయిపోయినట్టు ఉన్నావు. అంటే అమృతం తాగుతున్నావు. ఓహో, అవునా? చెప్పలేదు ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం. ఏమయ్యా ఇలా ఆడేసుకుంటున్నావు? ఎంగుగా ఉండడం నా తప్ప కాదా? కాదు అమ్మా, కాదు కాదా? ఆవిడ అక్క, ఆవిడ అక్క ఎలా అవుద్ది, చెల్లి అవుద్ది, అదే నేను అన్నను అవుతా. అదే అన్నే, ఏంటండి కానీ ఇంకా 10th క్లాస్ లాగే ఉన్నాడు కదా. ఎందుకు పోయ్యా నాకు ఇది కాంప్లిమెంట్ రాజు. థ్యాంక్ యూ. ఏమంటున్నా అంటే, అంతే, ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే ఆవిడ అక్క అంటారు, నన్ను అంటే నేను ఒక్కడిని కాదు కదా అన్నది. మీరు ఒక్కరే కాదు, చాలా మంది అంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ అదే అంటున్నారు. రాజు, మరి మృదంగం మీద ఇంకొక పాట పాడేస్తావా? ఓకే రైట్ రాజు. శివరంజని నవరాగిణి వినినంతనేనా అణువణువు కరిగించే అమృతవాహిని, శివరంజని నవరాగిణి. రాగాల సిగలోన సిరిమల్లివే, సంగీత గగనాన జాబిల్లివే, రాగాల సిగలోన సిరిమల్లివే, సంగీత గగనాన జాబిల్లివే, స్వరసుర చరి తరంగానిది, స్వరసుర చరి తరంగానిది, స్వర సహృదయ వీణావ